ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవతాయ నమ. కుర్రో కుర్రు వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఏమిటి, యోగ నక్షత్ర గడియలు ఏమిటి, మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి, మరి ఇంట్లో మనశ్శాంతత ఎందుకు లేకుండా అయిపోతుంది, మరి చేతిలో డబ్బు ఎందుకు నిలబడతలేదు, మరి చేయాల్సిన పిల్లలకి చదువు పరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం, మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం, బిజినెస్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం, చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం, మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు చికాకులు కొన్ని ఎదురు కావటం, ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం, మరి ఇలాంటి స్థితిగతులు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది, మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలంలో ఈ 12 రాసుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాం. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మిథున రాశి ఫలితాలు 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగం. మనిషికి పుట్టినగా నుంచి సచ్చినంత వరకు ఆరాటం ఉంటుంది. సంపాదించాలి, సాధించాలి, మరి ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలి అన్న భావ్యం అనేది ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క ఆలోచనలో ఉంటాయి. ఆశ లేని జీవి మానవుడు కాదు. మానవ జీవితమే ఆశాజీవి. మరి ఆ ఆశాజీవికి మరి కొన్ని విషయాలలో పోతూ పోతూ కొంత చేయాల్సిన కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేయకోకుండా ఒక రూట్లో పోవాల్సింది ఇంకో రూట్లో వెళ్ళిపోతుంటారు. మరి వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ ప్రభావం వల్ల, కొన్ని దిష్టి ప్రభావం వల్ల అలా జరుగుతుంటాయి. మరి ఈ మిథున రాశి వాళ్ళందరికీ కొద్దిగా ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే అతి జాగ్రత్త. తిన్నావా, పండుకున్నావా, తెల్లారిందా అన్నట్టుగా ఉండాలి. ఎందువల్ల అంటే వీళ్ళు ఒక్క మాటే అది పెద్దగా వెళ్ళిపోయి ఆ మాట వల్ల ఎన్నో లేనిపోయిన సమస్యల గురించి ఎదురైపోయి దాని నుంచి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి అలాగా ఇలా జాతక జీవితాన్ని బట్టి చూసుకుంటే చిన్న సమస్య అనుకుంటాము, ఆ చిన్న సమస్య చాలా పెద్ద దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విశేషాలలో కొద్దిగా జాగ్రత్త పడాలి. మరి చేయాల్సిన కార్యక్రమ విశేషాలలో ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా ప్లానింగ్ ఎవరికీ చెప్పద్దు. పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికీ చెప్పి చేయకూడదు. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ సంవత్సరము ఈ నెలలో, ఈ ఫిబ్రవరి నెలలో వీళ్ళకి 17వ తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు మొదలవుతాయి. మరి ఆ కార్యక్రమాలు అయ్యేంత వరకు మీరు ఈ మధ్యలో వరకు ఏ కార్యక్రమం చేయకూడదు. ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలు మీరు చేశారనుకోండి, అవి అయినట్టుగా ఉంటాయి కానీ అవి కావు, మధ్యలో బ్రేక్ అయిపోతాయి. దానివల్ల అబ్బా నేను ఇంత కష్టపడ్డా, ఇంత చేసినా కూడా నాకు ఏమిటి ఇలా జరిగింది ఏమిటా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి కొన్ని గ్రహాలు అలా వేడిపిస్తుంటాయి. మనిషికి కొన్ని గ్రహాలు ఏడిపిస్తుంటాయి. ఆ ఏడిపించినప్పుడు ఆ గ్రహాలని మనం శాంతం చేయాలి. కాబట్టి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు అనేది కొంచెం శాంతపరంగా చేసినట్టుకైతే వీళ్ళకి ఫ్యూచర్లో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ సమస్యల వలన
ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏదో ఒక డిస్టర్బెంట్ కావటం, మనశ్శాంతి లేకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్లు కొన్ని జరగటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు జరగటం, స్త్రీల నుంచి మోసాలు జరగటం, ఇలా జాతక యోగంలో చాలా చాలా వరకు ప్రమాదకరమైన సమస్యలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ సమస్య లేనిపోయిన సమస్య అనేది అది మనం తెచ్చుకున్నది కాదు. అది ఆటోమేటిక్గా వాళ్ళ నుంచి మనకి ఎదురయ్యి దాని నుంచి మనకి పబ్లిక్ అయిపోయి దాని నుంచి మనల్ని కొంతమంది డిమాండ్ చేసి దాని గురించి కొంతమంది డబ్బులు గుంజి మనల్ని అధోగతి పాలు చేసే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి పోయినా తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. ఏ కార్యక్రమం చేసినా కూడా ఆచితూచి అడిగేయండి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనాలు కానీ ధరించకూడదు. ఏదన్నా ప్రయాణం వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఎక్కువగా వెళ్ళొద్దండి. ఎందువల్ల అంటే మనకి ముఖ్యమైన వాళ్ళని ఎవరినన్నా ఒకరిని తీసుకొని వెళ్ళాలి. లేదు మనకి ఆ వాళ్ళు కూడా రాకోకుండా ఉన్నట్టుకైతే ఒక దేవుడు పటాన్ని, మీరు ఇష్టమైన దేవుడు, మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడు పటాన్ని తీసుకొని ఆ పటాన్ని మీరు అక్కడ కంటికి అద్దుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. మీరు బొట్టు పెట్టుకోకుండా వెళ్ళద్దు. బొట్టు పెట్టుకొని ఆ దేవుడు పటాన్ని నువ్వు జోబులో పెట్టుకొని వెళ్ళినట్టుకైతే మీ మీద కొంత శాంతవంతం అవుతుంది. మరి మీరు ఏ కార్యక్రమమైనా ఏది చేసినా కూడా మీకు ఏది కాకోకుండా అయిపోతుంది. మరి ఏమిటి స్వామి మాకు కుటుంబానికి ఇలాగా ఎందుకు జరుగుతుందా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి మీ సందేహాలన్నిటికి మొత్తానికి పోవాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలాగా వర్తిస్తుంది, మరి మీకు ఏ టైంలో మీరు చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ పేరు బలంలో అంజనం వేసి గణితం వేసి చూసి చెప్పగలుగుతాము. ఈ కింద ఉండాల్సిన నెంబరు 9399922254. ఈ నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏం జరుగుతుంది అనేది కూడా మొత్తం జాతక చక్ర గణితం వేసి చూసి మేము చెప్పగలుగుతాం. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న కోరికలు మీకు నెరవేరుకోకుండా, ఏ పూజ చేసినా మీకు ఫలించుకోకుండా, ఏ ఉద్యోగం చేసినా మీకు ఆ ఉద్యోగంలో ఎంత చేసినా గౌరవార్థం లేకోకుండా సమస్యలతో సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.